అసలు 'ధురంధర్ 2' అలాగే 'టాక్సిక్' మూవీ ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి అనే విషయం తెలిసినప్పటి నుంచి ఈ 2 మూవీస్ లో ఏదో ఒక మూవీ పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది అనిపించింది. ఇక ఈ 2 మూవీస్ యూఎస్ఏ బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు. 'ధురంధర్ 2' కి ఏమో విపరీతంగా టికెట్స్ సోల్డ్ అయిపోతున్నాయి. 'టాక్సిక్' మూవీకి ఏమో ఏదో అంతంత మాత్రంగానే టికెట్స్ సోల్డ్ అవుతున్నాయి. ఇక యూఎస్ఏ లో బుకింగ్స్ ఓపెన్ చేసిన కొన్ని రోజుల తర్వాత 'టాక్సిక్' మూవీని జూన్ 4th కి పోస్ట్ పోన్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ లో వార్ జరుగుతుంది కదా, ఈ టైంలో రిలీజ్ చేస్తే మూవీకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందేమోనని పోస్ట్ పోన్ చేశారంట. చాలా మంది మిడిల్ ఈస్ట్ వారికి టాక్సిక్ మూవీకి ఏం సంబంధం ఉంది, 'ధురంధర్ 2' వల్ల ఈ మూవీని పోస్ట్ పోన్ చేశారన్నారు. ఒక రకంగా చెప్పాలంటే టాక్సిక్ కన్నా 'ధురంధర్ 2' కే ఎక్కువ హైప్ ఉంది. నాకైతే టాక్సిక్ మూవీని పోస్ట్ పోన్ చేసి చాలా మంచి పని చేశారనిపించింది. ఎందుకంటే ఒకేసారి 2 పెద్ద సినిమాలు రిలీజ్ అవుతే స్క్రీన్స్ పరంగా అలాగే కలెక్షన్స్ పరంగా చాలా ఫిట్ అయితే పడుద్ది. ఇక టాక్సిక్ మూవీని పోస్ట్ పోన్ చేసి చాలా మంచి పని చేశారు అనే టైంలో వస్తద భగత్ సింగ్ మూవీ మార్చ్ 19th కి ప్రీపోన్ చేశారనే న్యూస్ వచ్చింది. అసలు మూవీ టీం సరిగ్గా ఆలోచించి రిలీజ్ చేస్తున్నారా లేక పండగ కాబట్టి రిలీజ్ చేస్తున్నారా ఏం అర్థం కావట్లే. చాలా మంది 'ధురంధర్ 2' మూవీని తెలుగులో ఎవరు చూస్తారని అనుకుంటారు, కానీ 'ధురంధర్ 2' కి తెలుగు స్టేట్స్ లో కూడా చాలా హైప్ అయితే ఉంది. ఎందుకంటే 'ధురంధర్' మూవీ తెలుగు స్టేట్స్ లో 60 కోట్లు పైగానే కలెక్ట్ చేసింది, అది కూడా ఓన్లీ హిందీ వర్షన్. ఒకవేళ ఆ మూవీని తెలుగు లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ చేసి ఉంటే 100 కోట్లు కలెక్ట్ చేసిన ఆశ్చర్యం లేదు. ఇక 'ధురంధర్ 2' మూవీని తెలుగు లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తే తెలుగులో 100 కోట్లు పైగానే కలెక్ట్ చేస్తుంది. ఇక వస్తద భగత్ సింగ్ మూవీ కూడా మార్చ్ 19th రిలీజ్ అవుతుంది. యాక్చువల్ గా ఈ మూవీ మార్చ్ 26th రిలీజ్ అవ్వాలి, కానీ ఈ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఉగాదిగా రిలీజ్ చేస్తే బాగుంటుందని హరీష్ శంకర్ గారికి అలాగే మూవీ టీమ్ కి చెప్పారంట. ఇక సడన్ గా ఈ మూవీని మార్చ్ 19th కి ప్రీపోన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. మూవీ రిలీజ్ డేట్ ఏమో దగ్గర పడిపోతుంది. ఇక మళ్ళీ సడన్ గా ఈ మూవీలో తమన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నట్టు అనౌన్స్ చేశారు. వస్తద భగత్ సింగ్ మూవీ సెకండ్ సాంగ్ రిలీజ్ చేసినప్పుడు డిఎస్పీ గారు ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అన్నారు. ఇక హరీష్ శంకర్ గారు ఒక ఇంటర్వ్యూలో డిఎస్పీ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశారని కూడా చెప్పారు. ఇక హరీష్ శంకర్ గారు మాటలు విన్నాక నిజంగానే డిఎస్పీ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశారేమో అనుకున్నా, కానీ మూవీ టీమ్ ఏమో తమన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఎందుకంటే డిఎస్పీ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ విని మూవీ టీమ్ సాటిస్ఫై అవ్వలేదంట. హరీష్ శంకర్ గారు ఏమో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశారు అన్నారు, మూవీ టీమ్ ఏమో సాటిస్ఫై అవ్వలేదన్నారు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో ఏం అర్థం కావట్లే. ఇక తమన్ గారు ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారని తెలిసాక ఓజీ మూవీ గుర్తొచ్చింది. అసలు ఓజీ మూవీకి తమన్ గారు ప్రాణం పెట్టేశారు. అసలు ఆ సాంగ్స్ గానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ అదరగొట్టేశారు అంతే. ఒకవేళ వస్తద భగత్ సింగ్ మూవీ కూడా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తే తమన్ గారిని గుండెలో పెట్టేసుకుంటారా. ఓజీ మూవీతో కంపేర్ చేసుకుంటే ఈ మూవీకి అంతలా హైప్ అయితే లేదు. ఇక ఈ మూవీ హిట్ అవ్వాలంటే ఖచ్చితంగా మూవీ బాగుండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడియన్స్ మూవీ బాగుంటేనే చూస్తున్నారు, అది చిన్న సినిమా అయినా సరే పెద్ద సినిమా అయినా సరే. ఇక మార్చ్ 19th 'ధురంధర్ 2' అలాగే వస్తద భగత్ సింగ్ మూవీ రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ 2 మూవీస్ లో మీరు ఏ మూవీ కోసం బాగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ లో చెప్పండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.